నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో యోద్ధ మూవీ రివ్యూస్కి వచ్చిన చిన్న క్వశ్చన్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పలేకొని అయితే ప్రెసిడెంట్ లేటెస్ట్ పెట్టుకుందాం. సో టైటిల్ అయితే బాగుంది భయ్. యోద్ధ అనేసి అయితే బాగా నచ్చాడు, కానీ నాకైతే సేమ్ రొటీన్ స్టోరీ కొంచెం ప్లాట్ ట్విస్ట్ లాగా చేసిరు అనిపించింది. పర్లేదు, డీసెంట్గా ఉంది. అండ్ దీంట్లో ఏం చేశారంటే ఐ థింక్ నాకు తెలిసిన అక్కడ హైజాక్లా ఫీమేల్ టెర్రరిస్ట్ని కూడా చూపించినట్టు ఎట్లా చేస్తారు అంటే వాళ్ళ పవర్ వచ్చినాక వాళ్ళే ఎట్లా సిస్టమ్ని మ్యానిపులేట్ చేస్తారు అనడానికి కొన్ని సీన్స్ కొన్ని సిచ్యువేషన్స్ ఇలా కనిపించినాయి. పర్లేదు, కొన్ని సీన్స్ కూడా బాగా చేసారు, కొన్ని సీన్స్ కూడా యావరేజ్ చేసారు అన్నమాట. కొన్ని అయితే నాకు పర్లేదు బాగా అనిపించింది, ఓకే అనిపించింది. కానీ కంటెంట్ ఏదైతుందో రొటీన్ అయిపోతుంది భయ్. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో సింపుల్ చెప్పుకోవాలంటే ఇప్పుడు కంటెంట్ ఏదైనా సరే కంటెంటే కాదంటలేను, మంచి ఎక్స్పెక్ట్ చేసారు. కానీ ఇంప్లిమెంటేషన్ కాడ కొన్ని సీన్స్ సిచ్యువేషన్స్ రిపీటేటివ్గా ఉన్నాయి, అది అనిపించింది నాకు. అండ్ ఆబ్వియస్గా ఇండియా పాకిస్తాన్ అనేసి మళ్ళీ హైజాక్స్ అనేసి మనకు అంతా తెలిసింది. చాలా మూవీస్ వచ్చినాయి మీద కూడా. ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే మనకి ఇప్పుడు లవ్ స్టోరీస్ ఈజీ మూవీస్ అనమాట. సో లవ్ స్టోరీస్ మనం నార్మల్గా చేసేస్తాము, హీరో వస్తాడు వెళ్ళిపోతాడు అండ్ లవ్ ఫాదరు అయిపోయి నాలుగైదు పాయింట్ల చక్కెర దిగి కొడుతుంది. అలానే హైజాక్ విషయం కూడా అదే అవుతుంది. ఎయిర్పోర్ట్ కాడ వీళ్ళ మనిషి ఉంటాడు, ఎయిర్పోర్ట్లో కూడా వాళ్ళ మనిషి ఉంటాడు, వీళ్ళ మనిషి మన మనిషి అన్నట్టు తిరుగుతారు, వెళ్ళిపోతాడు, గన్స్ వెళ్ళిపోతాయి అండ్ అయిపోయి హైజాక్ అయిపోయింది. మళ్ళీ వేరే స్టోరీ అదంతా అయిపోయి నడిచిపోయింది. నాకైనా సరే కంటెంట్ రొటీన్గా అనిపించింది, కొంచెం ట్విస్ట్తో పాటు. అందుకని పెద్దగా నా ఒపీనియన్లో అయితే నాకు పెద్దగా అయితే ఏమనిపించలేవి. అండ్ చూడొచ్చా అసలు మూవీ చూడొచ్చా అన్న అంటే జస్ట్ బై వన్ టైం వాచబుల్ అనమాట. నేను పెద్దగా రివ్యూ పెద్దగా ఏం అనిపించలేదు రివ్యూ చేయడానికి కూడా. రేటింగ్ చూసుకోవడం మాత్రమే 2.5/5 రేటింగ్స్ అయితే ఇస్తున్నాను. ఓకే అనిపించింది. అక్కడక్కడ నేషన్ టచ్ చేస్తారు, నేషన్ అంటారు, కానీ పెద్దగా ఆమె అంత ఫీల్ అయితే రాలేదు భయ్. అంటే ఇది నా ఒపీనియన్ కూడా. మీకు ఏమనిపించి మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. అండ్ కంటెంట్ నచ్చింది, నా ఒపీనియన్ నచ్చిన లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకో.